దా. అసలు మేము ప్రేమించుకోవడానికి నువ్వే కారణమని మీ మావయ్యతో చెప్తా. థు, థు, దీనమ్మ జీవితం. నా బతుకు కూడా ఈ బట్టలాగే తయారేసి వచ్చింది. ఎవరికి టైం వస్తే వాళ్ళు బతుకుతున్నారు, ఆరెత్తున్నారు, బతుకుతున్నారు, ఆరెత్తున్నారు. నా దరిద్రం తగులయ్యా. అమూల్యని విశ్వకి ట్రాప్ చేశాడన్న నిజం ఎలా బయటపెట్టాలి? ఏం మాట్లాడుతున్నావు వాళ్ళతో? వాళ్ళతో మాట్లాడి కాదు, పోట్లాడుతున్నాను. అక్క అక్క నిన్నే అక్క. పిలుస్తుంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎప్పుడు బల్లి నల్లి జలగా మిడతా అని పిలిచేవాళ్ళు. అంత ప్రేమగా అక్క అడి తొక్క అని పిలిచెత్తే దిక్కులు చూడకుండా దిమ్మ తిరిగి బొమ్మ కనపడకుండా ఎలా ఉంటుందంట మరి? నువ్వు భలే ఉన్నావక్క. మన మధ్య ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన నువ్వు అక్కవి కాకుండా పోతావా? నన్ను చెల్లని కాకుండా పోతానా? అది బాబోయ్, రోజు కుట్టే తేలు వచ్చేసి అక్క అష్టేసం మారదామా అని ప్రేమగా అడిగితే ఎట్టా డౌటింగ్ గా ఉంటుందో నీ ప్రేమ పిలిపెనుక కూడా నాకు ఏదో డౌటింగ్ కొడుతుంది మరి. డౌట్ లేదు గిఫ్ట్ లేదు అక్క, నీ నుంచి హెల్ప్ కావాలి. వాటు ఏటి నువ్వు నన్ను హెల్పింగ్ అడుగుతున్నావా? వాట్ ఈస్ దిస్ ప్రకృతి వైపరీత్యం? అవునక్క, ఒక పెద్ద విషయం గురించి ఎంత ఆలోచించినా సరే నా మట్టి బుర్రకి క్లారిటీ రావట్లేదు. నువ్వైతే ఈ విషయంలో కరెక్ట్ గా ఆలోచించగలవని. ఇలాంటి అంత చిన్న విషయాల గురించి నువ్వు మాత్రమే పర్ఫెక్ట్ గా క్లారిటీ ఇవ్వగలవని నీ దగ్గరకు వచ్చాను. ఇన్నాళ్ళకి కరెక్ట్ గా అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఈ ఇంట్లో అందరికంటే తెలివైన దాని పేరున్న నర్మదే నా దగ్గరికి వచ్చి సలహా అడిగిందంటే తల్లికంటే నేనే తెలివైన దాన్ని అనేసి ఒప్పేసుకుంది. వల్లి, నువ్వు మామూలు కాదే, నువ్వు తురుమ. నర్మదా మళ్ళమన్నమాట నిజంగా నాలో అంతుందంటవా? అయ్యో అక్క, నీ గురించి నీకు తెలీదు. చక్రం తిప్పడంలో నువ్వు శ్రీకృష్ణుడివి. బాణం వేయటంలో అర్జునుడివి. అసలు నువ్వు దృష్టి పెడితే ఈ దేశాన్ని వెళ్తావు తెలుసా? కుక్క కంటే తోక పెద్దది అన్నట్టు నాలో ఇంత ఉందని ఎన్ని రోజులే నాకే తెలియదు. ఇంతకీ నేను ఏ విధంగా సహాయపడగలమా? ఏం లేదక్క, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చింది. నా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఎవరో ఒక అతన్ని లవ్ చేసిందంట. వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోవటం, వయసులో ఉన్నప్పుడు ప్రేమలో పడటం చాలా సహజం కదా. అయితే సరేలే, ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. కాని ఆ అబ్బాయి ఏమో ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అంతే తప్ప నా అంతటి నేను ప్రేమించలేదు, నన్ను ప్రేమించకపోతే నాకు ఆ అమ్మాయిని ప్రేమించాల్సిన అవసరమే లేదు, అందుకని ఆస్తులు ఎక్కువ ఎక్కువ కావాలని డిమాండ్ చేస్తున్నాడంట. అమ్మ దొంగ సచ్చినాడా? అంతకి తెగించి సచ్చాడా? అవునక్క. అసలు ఆ అమ్మాయే వాడిని ప్రేమించిందో లేకపోతే వాడే ప్రేమ పేరుతో ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడో ఎలా తెలుసుకోవాలో అర్థం కావట్లేదక్క. ఇంత చిన్న విషయానికి బుర్రలు బదులు కొట్టేసుకోవటం ఎందుకు? ఆ అమ్మాయిని అడిగితే మ్యాటర్ ఫుల్గా బయటపడిపోద్ది కదా. కాని ఆ అమ్మాయి వాడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉంది. దానివల్ల తానే ముందు వాడిని ప్రేమించాను అని చెప్తుంది. అందుకే ఇలాంటి విషయాల్లో నువ్వు చాకచక్యంతో ఆలోచించి చెప్పగలవని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు కరెక్ట్ మంచి దగ్గరికి వచ్చాను కదా. ఇట్లాంటి విషయాలు మనకి సిటికేసినంత పోపెట్టేసినంత తేలిక. ఏది సేలపడి సీక్రెట్ కదా. చూడు, ఇట్లాంటి విషయాల్లో మనం అమ్మాయి వైపు నుంచి నిజం రాబట్టాలి తప్ప ఎంత ప్రయత్నించినా అబ్బాయి బయటపడు. కానీ ఆ అమ్మాయి కూడా బయటపడడం లేదు కదా.
ఇప్పుడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ప్రేమని ప్రేమతోనే కొట్టాలి. అదే ఇక్కడ మ్యాజిక్. ప్రేమలో ఉన్న వాళ్ళని భయపెట్టి నిజం చెప్పమంటే ఎదురు తిరుగుతారు తప్ప నిజం చెప్పరు. ఆహా, అందుకే తలలోంచి పేర్లు రావాలంటే దువ్వెనతో స్మూత్ గా దువ్వాలి. అట్టాగే ప్రేమలో ఉన్న అమ్మాయి నోట్లోంచి నిజం రావాలంటే కూడా అట్టాగే స్మూత్ గా దువ్వాలి. అలా ప్రేమకి పెళ్లికి హెల్పింగ్ చేద్దామని సపోర్టింగ్ చేసినట్టుగా మాట్లాడేసావే అనుకో, నా సామిరంగా దెబ్బకి కుండకి దెబ్బపడి నీళ్లు బయట పుచ్చేసినట్టుగా ఆ అమ్మాయి నోట్లో నుంచి నిజం గిడగిడగిడగడా బయటకొచ్చుతుంది. అక్క, నువ్వు నిజంగా సూపర్ అక్క, సూపర్ అంతే. ఇప్పటికైనా ఈ వల్లి గొప్పతనం నీకు తెలిసొచ్చింది, అది చాలు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. జీతరేహో. వల్లి, నీ తెలివితేటలు కూరలో కరివేపాకులాగా ఎందుకు పనికి రాకుండా పోయాయి. లేదంటే నీ బుర్రకి నువ్వు ఎక్కడో వేసిందనివి. శభాష్ శభాష్. నేను మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాం. అమూల్యకి పెళ్లి చేయాలని మేము నిర్ణయించి వస్తాం. అమూల్య, ఎందుకిలా డల్గా ఉన్నావు? ఏమైంది? నా వల్ల ఇల్లంతా ఇలా నిర్మానుష్యంగా మారింది. మా నాన్న అందరూ బాధపడుతున్నారు. నాకు నా మీదే చాలా కోపంగా ఉందదినా. పిచ్చి పిల్ల, బాధపడకు. ఊరుకో అమూల్య. చూడు, ప్రేమలో పెళ్లిళ్ల విషయాల్లో ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కామన్. అన్ని నీ వల్లే అని నువ్వు మనసు పాడు చేసుకోకు. కాని మా అమ్మ నాన్న నా వల్లే ఇంతలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను వదినా. ఇప్పుడు అలాగే అంటారు. మెల్లగా వాళ్ళే నీ ప్రేమను అర్థం చేసుకుంటారు, నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడకు. నాన్న నా ప్రేమను అర్థం చేసుకుంటాడా వదినా? ఎందుకు అర్థం చేసుకోరు? మేం ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎంత గొడవ జరిగింది, కాని తర్వాత అర్థం చేసుకున్నారు కదా. అవును వదినా. నీ విషయంలో కూడా అంతే. కాకపోతే మావయ్య అత్తయ్య బాధపడుతుంది అందుకాదు. మరి మేం మా అమ్మాయిని సరిగ్గా పెంచట్లేదు, అందుకని ఇలా జరిగింది. మా అమ్మాయి వెళ్లి శత్రువుల అబ్బాయిని ప్రేమించింది అని బాధపడుతున్నారు. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అమూల్య. నీ అంతటి నువ్వు వెళ్ళి విశ్వక్ని ప్రేమించావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మావయ్య అత్తయ్యల పెంపకం గురించి నాకు తెలుసు కదా. లేదు వదినా, అసలు నేను విశ్వక్ వెంట పడలేదు, విశ్వక్తో మాట్లాడలేదు. తానే రోజు వెంట పడేవాడు, వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. ఏంటి, విశ్వకి నీ వెంట పడ్డా? అవును వదినా, నేను అతని ముఖం కూడా చూసేదాన్ని కాదు. నాతో మాట్లాడొద్దని కూడా చెప్పాను. నేనెందుకు అలా చేస్తాను? నాన్నని బాధ పెట్టే పని నేనెప్పుడూ చేయను వదినా. అసలేం జరిగిందంటే, ప్రస్తుతం నా మనసులో నీ మీద ప్రేమ తప్ప మీ కుటుంబం మీద పగ గాని ప్రతీకారం గాని తీర్చుకోవాలన్న ఆలోచన అస్సలు లేదు. బాధపడుకో అమూల్య. నాకు తెలుసు నువ్వు మంచి అమ్మాయివి, అలా చేయవు అని. ఇట్స్ ఓకే. ఇప్పుడు జరిగినవన్నీ తలుచుకుని బాధపడ్డం ఎందుకు? వదిలే. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. వదినా, నాన్న మళ్ళీ నాతో మంచిగా మాట్లాడతారా? అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుందా? నన్ను నా ప్రేమని అర్థం చేసుకుంటారా వదినా? అన్నీ జరుగుతాయి. మరి మొన్న గొడవలో నువ్వే విశ్వక్ని ప్రేమించావని ఎందుకు అబద్ధం చెప్పావు?
అది అది భయపడకు. చెప్పమూల్య, నువ్వు విశ్వక్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పావు? విశ్వకే చెప్పమన్నాడు వదినా. నువ్వు ధీరజ్ని ప్రేమించినట్టు అమూల్య నన్ను ప్రేమిస్తున్నావు. పెళ్ళట్టు చేసుకుంటే నన్నే చేసుకుంటుందట, లేదంటే ప్రాణాలు తీసుకుంటుందట. నేను ప్రేమించానని చెప్తే గొడవలు రావు అన్నాడు. నిజం చెప్తే పెద్ద గొడవలు అవుతాయి అన్నాడు. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద గొడవలు జరిగాయి. ఛ! ఏం పర్లేదు, అన్ని సర్దుకుంటాయి. నువ్వు ధైర్యంగా ఉండు. మా అన్నయ్య అమూల్యని ప్రేమ పేరుతో ట్రాప్ చేయడం కాదు, అమూల్య మా అన్నయ్యని ప్రేమిస్తుంది. అమూల్యకి మాయ మాటలు చెప్పి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని తీసుకొచ్చాడు. విండి అక్క, ఇంకోసారి మా అన్నయ్య మీద చెయ్యొద్దా ఉంటే బాగా చెప్తున్నాను. తప్పు అమూల్యదైనప్పుడు, మా అన్నయ్యకి ఏ పాపం తెలియనప్పుడు మీరు మా అన్నయ్యని అన్యాయంగా కొడుతుంటే మాట్లాడకుండా అడ్డుకోకుండా ఎలా ఉంటాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును మావయ్య, మీరు నమ్మలేకపోయినా మీకు కోపం వచ్చినా తప్పు అమూల్యదే. అసలు నేను విశ్వక్ వెంట పడలేదు, విశ్వక్తో మాట్లాడలేదు. తానే రోజు వెంట పడేవాడు, వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. భాగ్యం. నా మనసును ఇడ్లీ ముక్కలా తుంచేసి కారకోళ్ళు అద్దుకు తినేసిన కొంటె అయస్కాంతం. ఎంత ఫ్రెష్ ఇడ్లీ అయినా సరే ఏదో ఒక రోజు పులుసుపో తప్పదు. ఎంత పెద్ద గొప్ప అందగతైనా ఏదో ఒక రోజు ఆంటీ అవక తప్పదు. కానీ నీ అందం ఏంటి? అప్పుడే వాయి తీసిన ఇడ్లీలాగా రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుకొని వెచ్చని కోరిక రగిలిందిలే. తింటే కదలేవు, కూసుంటే లేగలేవు. ఎట్లాంటి ఆడికి మాత్రం ఏం తక్కువ లేదు. ఆ ఫోన్ ఎవరో చూడు. బొత్తిగా కళాపోషణ లేకుండా పోతుంది. ఈ కవి హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోరు. ఫోన్ చూడు. అమ్మడు ఫోన్ ఎత్తు, స్పీకర్ ఆన్ చెయ్. అమ్మడా, నన్నయ్, నన్ను అర్జెంట్గా పొగుడు. నేను పొగండమ్మా. ఇప్పుడే పొగిడితే మీ అమ్మ నన్ను తిట్టింది. ఆమడో చెప్పు. అమ్ముల్, ఒకసారి నువ్వు నన్ను సభాష్ వల్లి సభాష్ అని పొగడవే. ఎందుకే? వల్లి, నువ్వు జాజిమల్లిలా సుకుమారివి కాదే. నువ్వు ఒక తురుము, ఒక మెరుపు, ఒక కత్తి, ఒక పీడుగు అని పొగడవే. తానే పాట పాడి తానే సబాష్ సబాష్ అని పొగుడుకున్నట్టుగా పొద్దున్నే ఈ పొగడతల కార్యక్రమం ఏంటే బాబా? అమ్ముయ్, నువ్వు నన్ను ఎప్పుడు అమ్ముడు, నువ్వు ఒట్టి నాలుగలేని అమ్మాయికి రాలివి, బుర్రలేని తింగరదానివని అంటుంటావు కదా. కాని నువ్వు పాదరసం కంటే పదునైనా బుర్రున్న కూతుర్ని కన్నవే బాబా. నీ కూతురుది మామూలు బ్రెయిన్ కాదే, బుల్లెట్ ట్రైన్. అవునే బాబా, నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అయి రెండే రెండు విషయాలు. ఒకటి, ఎట్టాంటి పానసకాయలంటే మొగుడు దొరికాడని. రెండు, బుర్ర ఎరగని కూతుర్ని కన్నానని. అమ్మాయి, నేను ఎంత తెలివైన దాన్నో మహామహా మేధావులే నా దగ్గరికొచ్చి నన్ను సలహాలు అడిగితున్నారు తెలికే. నువ్వు ఎంటనే నాకు సన్మాన బయట చేతావే బాబా. ఏటి, మహామహా మేధావులు నీ దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతున్నారా? బ్యాంక్ వచ్చేసి ఏటీఎం పడినట్టు ఆ నర్మద వచ్చేసి నన్ను సలహా అడిగేసిందే బాబా. అది నా కూతురు. ఇడ్లీ బిడ్డ. ఆ, ఆ. ఉండు. ఏంటి, ఆ నర్మదా నిన్ను సలహా అడిగిందా? ఏ విషయం గురించే? చెప్పారుండమా, నువ్వు నీ కంగారుని. ఆ నర్మద నన్ను ఏమని పొగిందో తెలుసా? అక్కా, నువ్వు మామూలు తెలివైన దానివి కాదు, సమయస్ఫూర్తిలో సకార్యంలో కృష్ణ పరమాత్ముడివి.
వ్యూహంలో అర్జునుడివి ఉంది. ఓసే ఓసే నీ తెంగర ముఖానికి అంతంత భారీ డైలాగులు చూటావో గాని ఆ పిల్ల నిన్నట్ట పొగిడిందంటే ఏదో గూడుపుటాని ఉందని అర్థం అవుతుంది.